ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్ట్రోక్ అన్నది అంటే ఇది కొన్ని కొన్ని స్ట్రోక్స్‌కి ఎస్పెషల్లీ మనకి ఒక హిస్టరీ ఉంటుంది. సడెన్‌గా వచ్చే స్ట్రోక్ కాదు. ఏ స్ట్రోక్ అయినా హౌ డస్ ఇట్ ప్రెజెంట్ ఇట్‌సెల్ఫ్? ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మౌత్ డీవియేషన్ ఒకటి. దీనికి ఒక నిమోనిక్ ఉంటుంది ఇంగ్లీష్‌లో. ఫాస్ట్ అంటారు దాన్ని. ఎఫ్ అంటే ఫేషియల్ పెరాలిసిస్. ఫేషియల్ పెరాలిసిస్ మౌత్ డీవియేషన్ అవుతుంది. ఈ మౌత్ డీవియేషన్ అయినప్పుడు నెక్స్ట్ ఫాస్ట్‌లో ఏ అంటే ఆర్మ్ వీక్‌నెస్. ఆర్మ్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఎస్ అంటే స్పీచ్. స్లర్డ్ స్పీచ్ ఉంటుంది. ఓకే. ఫాస్ట్‌లో టీ అంటే మీరు ఇవి గనక గమనిస్తే టైం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ రీచ్ అవ్వాలి అని అర్థం. సో ఇది ఒక ఆ విండో పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది కదా! ఈ సింప్టమ్స్ వచ్చాక అది ఫుల్ బ్లోన్ స్ట్రోక్ అవ్వడానికి. ఎవరికైనా కానీ మనం మాట్లాడుకున్న ఇందాక ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏదైతే ఉంటుందో బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం మూలాన ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం మూలాన ఈ ఏదైతే స్ట్రోక్ వస్తుందో అది 24 అవర్స్ వరకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మన కళ్ళ ముందు ఆల్మోస్ట్ ఒక 10% పేషెంట్స్ మళ్ళీ మన కళ్ళ ముందు డిటరేట్ అయిన వాళ్ళు ఉంటారు. సో మన మెయిన్ ఫోకస్ అంతా ఏంటంటే మనం ఎక్కడికక్కడికి కంట్రోల్ చేయడానికి. రైట్. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 100 పేషెంట్స్లో ఒక 15-20 పేషెంట్స్కి ప్రోగ్రెస్ అవుతుంది తప్ప రిమైనింగ్ పేషెంట్స్ మాత్రం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక చాలా వరకు స్టెబిలైజ్ అవుతుంది డిసీజ్ అయితే. ఈ కన్వల్షన్స్ వస్తాయి కదండీ! దానికి దీనికి ఫిట్స్‌కి ఏమిటి తేడా? కన్వల్షన్స్ అంటే ఒక్కసారిగా మనుషులు ఇలా కొట్టుకుంటూ ఊగిపోతూ పడిపోవడం. వాళ్ళకి సినిమాల్లో అయితే పూర్వం చేతులకు తాళాలు ఇచ్చేసేవారు పట్టుకోమని. పళ్ళు బిగపెట్టుకుని నురగలు కూడా కక్కుకుంటారు. అదేమిటది? వాట్ ఈస్ దట్? నార్మల్గా ఎలా చూస్తామంటే ఒక సింగిల్ ఎపిసోడ్ గురించే మనం డిస్కస్ చేస్తే దాన్ని కన్వల్షన్ అంటాం. ఆ సింగిల్ ఎపిసోడ్ ఎందువల్ల వచ్చింది? జస్ట్ ఏదో సోడియం తగ్గింది వచ్చింది, కాల్షియం తగ్గింది వచ్చింది, లో షుగర్ అయింది వచ్చింది. ఇలా ఒక పర్టికులర్ ఒక రిస్క్ ఉందనుకోండి, దాన్ని మనం క్లియర్ చేసాం, షుగర్ రీప్లేస్ చేసాం, వచ్చే అవకాశం లేదు. సోడియం రికవర్ అయింది, వచ్చే అవకాశం లేదు. ఇలా పర్టికులర్గా ఒక రివర్సబుల్ కాజ్ మాత్రమే ఉంది. మనం ఆ ఒక్క సింగిల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నామంటే మాత్రం దాన్ని కన్వల్షన్ అంటాం. ఇఫ్ ఎట్ ఆల్ లోపల ఏదైనా బ్రెయిన్ స్కాన్ తీస్తే కనుక లోపల ఏదైనా ఇష్యూ ఉంది, ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ఇది వరకు ఎప్పుడో హెడ్ ఇంజురీ అయింది, దానికి సంబంధించిన ఒక స్కార్ టిష్యూ ఇప్పుడు ఇంకా ఉంది, లేకపోతే రేర్గా బ్రెయిన్ ట్యూమర్ కూడా ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పటికిప్పుడు క్లియర్ అయిపోయేది కాదు ప్రాబ్లం. వీళ్ళకి టెండెన్సీ అనేది ఫ్యూచర్లో రిస్క్ ఉంది, వీళ్ళకి పదే పదే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని ఎపిలెప్సీ అంటాం. లేదు ఒక్క సింగిల్ ఎపిసోడ్తో పోయేదాన్ని కన్వల్షన్ అంటాం. సీజర్స్ అంటే? సీజర్ ఆర్ కన్వల్షన్ ఈజ్ సేమ్. ఇట్స్ అదర్ సినోనిమ్ వర్డ్ అంతే. సో ఆ స్ట్రోక్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద వే అక్కడ పాథాలజీ డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్ అంటారు అయితే. ఎస్. దాదాపుగా. సో స్ట్రోక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇట్స్ ఏ బ్లడ్ వెజల్ డిసీజ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుంది, బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుందని మాట్లాడుతున్నాం. బ్లడ్ వెజల్ రప్చర్ అవడం మూలాన బ్లడ్ అక్కడ బాగా అక్యుములేట్ అయ్యి బ్రెయిన్ ఇబ్బంది పెడుతుంది. ఇది మనం ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా ఏం మాట్లాడుకున్నాం, బ్లడ్ వెజల్ లేక. సో ఇట్స్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ కల్ప్రిట్ ఈస్ ఇన్ ద బ్లడ్ వెజల్, విక్టిమ్ ఈస్ ద బ్రెయిన్. ఈ టెండెన్సీస్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వస్తాయండి? ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వచ్చేది అంత కామన్ కాదు, చాలా రేగానే చూస్తాము. యూజువల్గా ఎప్పుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తామంటే స్ట్రోక్ ఇన్ యంగ్ అని చెప్పేసి లెస్ దాన్ 45 years స్ట్రోక్స్ వచ్చాయి, వారు హాస్పిటల్కి వచ్చారు, ఎన్ని రకాల టెస్టులు చేసినా ఎక్కడ రిస్క్ ఫ్యాక్టర్ దొరకట్లేదు. అంటే బీపీ లేదు, షుగర్ లేదు, అసలు రకరకాల టెస్టులు ఉంటాయి. యంగ్ పేషెంట్స్కి ఎలాంటి టెస్టులు చేస్తామంటే ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, లేదంటే కొంతమంది ఫీమేల్ పేషెంట్స్ అయితే కనుక వాళ్ళకి కొన్ని హార్మోన్ పిల్స్ వాడటం వల్ల కూడా వస్తుంది. అది 1000లో ఒకళ్ళిద్దరికి అంతే, బట్ అదొక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది.